హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే వీడియో అండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్. ఈరోజు మా బాబు బర్త్డే. ఇప్పుడైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాము. ప్లీజ్ ప్రతి ఒక్కరు బ్లెస్ చేయండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే కని. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాము. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇప్పుడైతే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. అయితే పిల్లలు మా ఆయన అయితే బైక్ పైన వెళ్ళారు, నేనేమో ఆటోకి వెళ్ళాను. మళ్ళీ పాప కూడా నాతో పాటే వచ్చేసింది ఆటోకి. ఎందుకంటే ఇంకా బాబు పెద్దగా అయింది కదా, ఫైన్ వేస్తున్నారు, ఒకటి ముందు కనపడట్లేదు ఒకటి, అందుకని చెప్పేసి నేను పాప ఆటోలో వెళ్తున్నాము. మా ఆయన మా బాబు ఇద్దరు కలిసేసి బైక్ మీద వచ్చారు. టెంపుల్ కి అయితే వచ్చేసాము. కొబ్బరికాయ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. చాలా ఫేమస్ టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. బావిలో దేవత విగ్రహం ఉంటుంది. అది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తొందరగా నెరవేరుతుంది అంటారు. అది నిజమే అండి. ఎందుకంటే మేము ప్రతి ఒక 2 years ఒకసారి అయినా సరే నేను అక్కడికి వెళ్ళేసి బోనం చేసి వస్తాను. మనకి ఇంట్లో బాగాలేకపోయినా, కొద్దిగా ప్రశాంతత అనిపించకపోయినా కూడా అక్కడికి వెళ్ళేసి వస్తే చాలా బాగుంటుంది. అసలు పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. సండే కదా, ఇంకా సండే ఒకటి ట్యూస్డే రోజు కూడా చాలా ఉంటారు. ఫుల్ పబ్లిక్ వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఇది అంటే ఇట్లా ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, ఇట్లా గుహలా ఉంటదన్నమాట. లోపలికి స్టెప్స్ దిగేసి వెళ్ళాలి. అయితే అక్కడ మొత్తము బావిలో ఉంటదన్నమాట విగ్రహము. లోపల కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్లు లాగేసుకున్నారు. అందుకని చెప్పేసి ఇంకా షూట్ చేయలేకపోయాను. చాలా బాగుంటుంది అసలు. దేవత విగ్రహం చూస్తే రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. నేను వీడియో తీశాను, అక్కడ తీస్తే వాళ్ళు చూసి ఫోన్ తీసుకున్నారు. చాలా బాగుంటుంది టెంపుల్. ఒకప్పుడు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అనేది ఒక చిన్న పల్లెటూరు అంట అండి. అయితే ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండంగా ఒక బండరాయి లాగా అడ్డు వచ్చిందంట. ఏంటి అని చెప్పేసి చూస్తే, పరీక్షించి చూస్తే అమ్మవారి విగ్రహం ఉందంట. అయితే చేతులెత్తి మొక్కేశారు. మొక్కేసినాక ఆ విగ్రహాన్ని బయటికి చేర్చడం కోసము ఆ రైతు చాలా ప్రయత్నించాడంట. కాస్తైనా కూడా కదలలేదంట. ఆ ఊర్లో జనాలను అందరిని తీసుకొని వచ్చేసి ఆయన అందరూ కలిసి చాలా ప్రయత్నించారంట. అయితే అస్సలు కూడా కదలలేదంట అండి. ఇంకా కదలకపోయేసరికి అక్కడ గుడి కట్టించేశారంట. అలా ఈ గుడి మాత్రం అక్కడ ప్రతిష్ఠించారనమాట. కాకపోతే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఎవరైనా చాలా దూరం నుంచి వచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసి బయట అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ కి ఇప్పుడు బోనాలు చేస్తారు. బోనాలు చేసినప్పుడు లోపలికి తీసుకెళ్లారు కాబట్టి పోచమ్మ గుడి ఇక్కడ ఈ దేవత దగ్గర అందరూ బోనాలు ఇక్కడ పెట్టేస్తారు. గుడిలో లోపలికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఈ విగ్రహం దగ్గరికి తీసుకొస్తారు బోనము. చాలా బాగుంటుంది. ఇక్కడైతే గోల్డ్ మొత్తం ఉయ్యాలండి, అమ్మవారి విగ్రహం ఉయ్యాల మొత్తం గోల్డ్ తో ఉంటుంది. చాలా ఫేమస్ అండి. అసలు చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవు, ఇక్కడ మొత్తం గోల్డ్ తోనే ఉంటుంది. అసలు మొబైల్ కూడా అలో చెయ్యరు, ఫొటోస్ కూడా తీసుకొనివ్వరు. ఇంకా ఎవ్వరు అక్కడ కొద్దిగా జనాలు తక్కువ ఉండే, అందుకని చెప్పేసి అలా కొద్దిగా ఒక ఫోటో తీసుకున్నాను, కొద్దిగా వీడియో షూట్ చేశాను. టెంపుల్ నుంచి వచ్చేసాము. వచ్చినాక బాబుకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి గోల్డ్ షాప్ కి అయితే వచ్చేసాను. షాప్ కి వచ్చేసి చైన్ చూసాను, చైన్ లాకెట్ అయితే చూసాను వెండిది. చూసాను. చూసినాక అయితే మా పాప ఉండేసి మమ్మీ నేను లాకెట్ గిఫ్ట్ ఇస్తాను అన్నయ్యకి అన్నది. సర్లే అని చెప్పేసి నేనైతే చైన్ ఇద్దామని చెప్పేసి ఇంకా చైన్ తీసుకున్నాను. పాపనేమో లాకెట్ తీసుకుంది. తీసుకొని వచ్చేసాము ఇంటికి. ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాక బాబుకు అలా కొద్దిగా డెకరేషన్ చేసామన్నమాట బెలూన్లది.
అయితే మాకు ఇంట్లో వాల్ కలర్ ఇది అని చెప్పేసి మాకు అసలు ఆ థాటే రాలేదు. సేమ్ వాల్ కలరే అయిపోయింది, బ్లూ వైట్. అసలు వైట్ కనపడట్లేదు. ఇంకా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురావడానికి వెళ్ళిపోయింది. వెళ్ళినాక మేము తనకి సర్ప్రైజింగ్ గా ఉంటదని చెప్పేసి కొద్దిగా అలా డెకరేషన్ చేసాము. ఇక్కడైతే కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా సరే, వాళ్ళు మేము అసలు ఆలోచించలేదు ఏ కలర్ సెట్ అవుతుంది అలా అని చెప్పేసి, డైరెక్ట్ బ్లూ అలా వైట్ అని చెప్పాను. అవి ఇచ్చేసాడు. ఇచ్చినాక ఇంటికి వచ్చి చూస్తే సేమ్ కలర్ అయిపోయింది. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసాము. తను మా ఓనర్ అంకుల్ అండి. ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ తో కొన్ని వాళ్ళ పిక్స్ అన్ని యాడ్ చేశాను. వీళ్ళు తన ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఓనర్ అంటే వాళ్ళ మనమరాళ్ళు వీళ్ళు. అంకుల్ కి కేక్ పెడుతున్నాడు బాబు. ఇక్కడ అలా కొద్దిగా ఒక్కొక్క పిక్ అలా యాడ్ చేసాము. పని చేస్తూ ఉండు. అది దారం ముందుగా ఇక్కడైతే బాబుకు గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తున్నప్పుడు బాబుకి ఎప్పుడెప్పుడు చూడాలో అనేసి ఉంది. అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటే వద్దు చెయ్యొద్దు అని చెప్పేసి చేయనివ్వలేదు. ఆంటీ ఏంది? ఇక్కడైతే ఇంకా బర్త్డే స్టార్ట్ అయిపోతుంది. బర్త్డే అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము ఇప్పుడు. ఇంతకు ముందు మొత్తం కొద్ది క్లిప్స్ యాడ్ చేసి అలా పెట్టేశాను. ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. కటింగ్ చేసేటప్పుడు పిల్లలు అయితే చాలా గట్టిగా అరిచారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. ఇంకా కాపీరైట్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేను వీడియో అయితే మ్యూట్ లో పెట్టేశాను. దానికి అరే నేను పెడతారా వీడియో చూడు. కరెక్ట్ గా వస్తుందా అదిలో? ఆంటీ ఇల్లు థ్యాంక్ యూ చెప్పురా. జరిగట్టు ఫోటో కూడా చూడు. ఏం కాదు, పెట్టినట్టు తినమ్మా. ఉండమా మళ్ళా అందుకు కదా. అదే సరేనా వాడికి ఒక్క కాదు
అరే ఆంటీ పట్టుకోండి చేప. చాప ఇప్పుడు మోరి నువ్వు జరిగితే నువ్వు ఫోటో నువ్వు జరుపు అది మోరి ఇద్దరు నువ్వు ఫోటో ఏం కదా గిన్నె నుంచి దిగి పడతలేదు గిట్లా కాదు మా గిట్లా అడ్డం పెట్టి దిగి ఇక ఇది మా మమ్మీ ఇంకా మా చెల్లె ఇచ్చిన గిఫ్ట్. స్టార్ట్ చేస్తున్న కౌశిక్ 3 2 చాలా ఎక్స్పెక్ట్ చేసింది కానీ సైకిల్ వస్తుందని ఖచ్చితంగా పనులకు కష్టపడలేదు కదా అంతలేస్తే ఇంకా చాలా కష్టం. నేను ఏదో ఒకటి అనుకున్నా అదే కలిసి ఏమనుకున్నా అక్క కాదు చాలా ఉన్నాయి కదా కాదు ఇది 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 టేప్ ఇదేనా చేరికాడ ఓపెన్ లాకెట్ అమ్ము లాకెట్ తీసుకుంది చైన్ తీసుకుంది. అంటే స్టార్ట్ చేసి నాగన్నా బాగుందా నచ్చిందా ఎట్లుంది ఎట్లుంది బాగుంది. ఉండాలైనా మెండ ఎప్పటికీ ఉంటది కదా ఎప్పటికన్నా ఉంచుకోవాలి. పని చేయండి మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఇచ్చింది రాగి గ్లాస్. థ్యాంక్ యూ ఆంటీ. ప్రసన్న ఆంటీ ఇచ్చి పెన్. ఈసారి నా బర్త్డేకి అయితే మా మమ్మీ మా చెల్లె కలిసి అయితే చైన్ ఇచ్చింది. మా ఇంటి పక్కన ఉన్న ప్రసన్న ఆంటీ అయితే నాకు పెన్ ఇచ్చింది. మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే నాకైతే కాపర్ గ్లాస్ ఇచ్చారు. ఇదైతే మా ఫ్రెండ్ పవన్ రెడ్డి అయితే నాకు ఫిష్ గిఫ్ట్ గా ఇచ్చాడు. చూడండి పవన్ రెడ్డి. థ్యాంక్ యూ పవన్. నేను సపరేట్ గా తీసి మళ్ళీ దాని పక్కనే యాడ్ చేస్తానండి. మహేష్ నన్ను అక్క అంటాడు, లైవ్ అక్క అంటాడు మహేష్. కన్నీ చెప్పిందంట అందుకనేసి అట్లా అన్నాడు. అంటే అనొచ్చు కదా, అంటే అని అనొచ్చు అని పెద్ద